నెల్లూరు జిల్లా రాపూరులో ఎంఆర్పీఎస్ నాయకులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే గవాయ్పై జరిగిన దాడికి నిరసనగా ప్రదర్శన చేశారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ న్యాయమూర్తి సీజే గవాయ్పై జరిగిన దాడిని యావత్ దళిత జాతిపై జరిగిన దాడిగా భావిస్తామన్నారు. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నవంబర్ 1న చలో మాదిగ చలో హైదరాబాద్ నినాదంతో దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి రాపూరు మండలంలోని 21 పంచాయతీల సంబంధించిన దళిత జాతిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ నవంబర్ 1న హైదరాబాద్ వచ్చి మాదిగల ఆత్మ గౌరవ ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ కృష్ణ మాదిగ, రాపూరు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పచ్చిగల ప్రేమ్ కుమార్, నిప్పట్లపల్లి రత్నయ్య, మండల ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ఈ నెల జరిగినటువంటి భారత న్యాయ సంస్థలో ఉండబట్టే భారత రాజ్యాంగాన్ని ముందు నిలబెట్టుకొని ఈ దేశ నడవడికల మీద తీర్పిచ్చబట్టే సీజే గవాయ్ గారి మీద దాడి జరగడం చాలా దుర్మార్గమని భావిస్తున్నాం. ముందుగా ఈ దాడిని నిరసన తెలియజేసిన ఏకైక వ్యక్తి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు. ఎంఆర్పీఎస్కి పిలిపించి ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి ఒక్క నియోజకవర్గాలలో సీజే గవాయ్ గారు జరిగిన దాడిని నిరసనగా తెలియజేస్తూ ఆత్మగౌరవంగా భావించి ఏదైతే ఈ యొక్క దాడి విషయాన్ని ఎవరైతే ఉన్నారో ఆ ఉన్మాదులను అరెస్ట్ చేసి శిక్షించే విధంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు పిలిపించారు. దాని వెంటనే మేము ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడే ప్రతి జిల్లా కేంద్రంలో, మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం తెలియజేశాము. అలాగనే నిరసన కార్యక్రమం జయప్రదం చేసిన భాగంలో ఈ నెల 22వ తారీఖు విజయవాడ కార్యక్రమం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ముఖ్య అతిథిగా పాల్గొని కొన్ని నిర్ణయాలు తీసుకొని, ఆ నిర్ణయాలు ఏంటంటే ఈ భారత న్యాయస్థానంలో శ్రీజేగా పనిచేస్తున్న ఒక దళితుడే కాబట్టి ఈ దాడి జరిగింది, అదే అగ్రకులంలో అయితే దాడి జరిగేది కాదు. కాబట్టి ఈ యొక్క దాడిని ఆత్మగౌరవంగా భావించుకుంటూ ఆకలైనా భరిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని ఎక్కడ పోగొట్టుకోము. కాబట్టి ఈ యొక్క సీజే గారి యొక్క దళితుడే కాబట్టి ఆయన్ని దాడిని నిరసనిస్తూ ఈ భారతదేశం యొక్క అన్ని యావతులంతా చూసే విధంగా మరి ఇంకొక దళితుడి మీద దాడి జరగకుండా చూడాలంటే, ఆత్మగౌరవంగా నిలబడాలంటే చలో హైదరాబాదుని పిలిపిస్తున్నాం. ఆ చలో హైదరాబాదు ఆత్మగౌరవ ప్రదర్శనగా ఆత్మగౌరవం నిలబెట్టుకున్నాం. కాబట్టి ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడే వెన్నులో వణుకు పుట్టే అన్ని ఏదైతే దాడి చేయాలనిపిస్తుందో వాళ్ళకే ఈ వెన్నులో వణుకు పుట్టే విధంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నవంబర్ 1వ తారీఖు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్కరూ చలో హైదరాబాదుని జయప్రదం చేయాలని చెప్పి అన్నగారు పిలిపించారు. అలాగనే రేపు 1వ తారీఖు పూర్తయిన తర్వాతనే మళ్ళీ ఢిల్లీ కేంద్రంలో కూడా సీజే గవాయ్ గారి మీద జరిగిన దాడిని ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే సాధించుకునే విధంగా అదే సుప్రీంకోర్టు ఎదుటిని నిలబడి సీజే గవాయ్ గారికి పాలాభిషేకం కూడా చేసే విధంగా కృష్ణ మాదిగ గారు పిలుపునిచ్చారు. కాబట్టి ఈ నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క మాదిగగా గర్వంగా ఫీల్ అయ్యి ఆత్మగౌరవం చేతిలో పట్టుకొని గవాయ్ గారు జరిగిన దాడిని ప్లే కార్డులో చేతి పెట్టుకొని గవాయ్ గారి యొక్క ఫోటోని మాస్క్గా ధరించుకొని చలో హైదరాబాద్ని ప్రతి ఒక్కరు జయపదం చేయాలని తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఆయన ఒక దళితుడు కాబట్టి ఆయన మీద ఒక అనాగరికమైన చర్యగా దీన్ని భావిస్తున్నాం. ఎందుకయ్యా అంటే సుప్రీంకోర్టు న్యాయస్థానం అనేది భారతదేశ యొక్క వెన్నెముకతో సమానం. ఎందుకయ్యా అంటే ఒక దేశ చరిత్ర మొదలవ్వాలన్నా, ఒక నడవడిక జరగాలన్నా ఆ దేశంలో ఉండేటువంటి పౌరులు, వృద్ధులు, పిల్లలు, పెద్దలు, విద్యా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలనేది ఆధారపూరితమైనది నడిపించేది సుప్రీంకోర్టు. కాబట్టి అత్యున్నత న్యాయస్థానంలోనే ఒక దళితుడికి అన్యాయం జరగడం అనేది చాలా ఘోరంగా భావిస్తూ ఈ నెల రోజులుగా ఆ కార్యక్రమం మేము మా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందాకృష్ణ మాదిగ గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెలలో జరిగినటువంటి అన్ని కార్యక్రమాలకి ఎంఆర్పీఎస్ పూర్తిగా మద్దతు ఇస్తూ ఎంఆర్పీఎస్ దీన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా భారీ ర్యాలీలు, నిరసన ధర్నాలు, సమీక్ష సమావేశాలు అన్నీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ నవంబర్ 1వ తారీఖు అన్నగారు ఆదేశాల మేరకు నవంబర్ 1వ తారీఖు యావత్ భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క దళిత వ్యక్తి చలో హైదరాబాద్ నవంబర్ 1వ తారీఖు ప్రతి ఒక్కరూ హైదరాబాద్కి విచ్చేసి హైదరాబాద్లో జరిగేటటువంటి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి మాదిగల ఆత్మగౌరవం అలాగే దళితుల యొక్క ఆత్మగౌరవం మనం కాపాడుకోవాల్సిన మనకి ఎంతైనా ముఖ్యం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగ
అనుభవం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.